హలో! హాయ్! గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడైతే పాల ప్యాకెట్ తీసుకుందామని చెప్పి సూపర్ మార్కెట్‌కెళ్తున్నాము. అప్పటికి టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అలా అవుతూ ఉంది. సో, ఆ రోజు పాలు కూడా లేవన్నమాట. వీక్లీ ట్వైస్ తీసుకుంటాము అంతే పాలు అవసరమైతేనే. పెరుగైతే డైలీ తీసుకుంటాము. సో, పాలు ఎవరం తాగం కాబట్టి చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా జ్యూసెస్ చేసుకోవడానికి మిల్క్ షేక్స్ చేసుకోవడానికి లేకపోతే పాయసం అలాంటి టైంలోనే పాల ప్యాకెట్స్ ఉంటాయన్నమాట ఇంట్లో. సో, స్ఫూర్తి ఆ రోజు కార్న్‌ఫ్లేక్స్ తింటాను అని చెప్పింది. సో, అందుకోసం పాల ప్యాకెట్ తీసుకొని రావడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ 1 వీక్ అయిందనమాట ఇంట్లో స్నాక్స్ చేసి. సరిగ్గా 1 వీక్ నుంచి స్నాక్స్ సరిగ్గా చేయలేదు ఓపిక లేక. సో, ఫుల్ జలుబు చేసింది. దానికి తోడు రోజంతా కిచెన్‌లోనే నిలబడాల్సి వస్తూ ఉంది. అందుకే ఇంకా స్నాక్స్ అయితే చేయలేదు. ఉన్న వాటిలతోనే ఇంకా పిల్లలు అడ్జస్ట్ అయిపోతున్నారనమాట. ఫ్రూట్స్ కానీ, లేకపోతే బిస్కెట్స్ ఏయో ఒకటి తింటూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే సూపర్ మార్కెట్‌కెళ్ళి పాలు, బిస్కెట్స్ కావాల్సినవి తీసుకున్నా అనమాట. వచ్చాను ఇప్పుడే. దోసపిండి వేయాలి అండ్ పాలు కాగబెట్టాలి. సో, పాలు మార్నింగ్ రవి తేలా నైట్ వచ్చే ముందు తీసుకొస్తాను అని చెప్పాడు. సో, ఇంటికి వచ్చిన తర్వాత స్ఫూర్తి నాకు పాలు కావాలి, నేను పాలు తాగాలి అని చెప్తే మళ్ళీ వెళ్ళి ఆ చలిలోకి పోయి పాలు తీసుకొచ్చా. చాలా ఓవర్ కూలింగ్ ఉంది, కాసేపు అలా ఉంచాను. ఏంటమ్మా పాలు తాగుతావా? సరే. ఈమెకేమో పాల పిచ్చి, పాలేమో పడవు ఆమెకి. సో, ఏదో ఒకటి స్ఫూర్తి పాలు తాగాలి అంటే పూర్వీకి తెలియకుండా దొంగతనంగా కిచెన్లోనే తాగొస్తుంది అనమాట. సో, మళ్ళీ చూసింది అంటే లేదు లేదు నీకు ఇస్తాను సరేనా? డన్. ఓకే ఓకే ఇస్తాను. సో, ఇదనమాట. ఏమైనా వినిపించేటట్టు చెప్తే ఇట్టని అరుస్తూ ఉంటుంది. సో, బాగా కోల్డ్ చేసింది, ఫుల్ హెడేక్. ఈ చలి కొంచెం ఆ గాలి లోపలికి వెళ్తుంది కదా, సో హెడేక్ వస్తుంది అనమాట. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి పులియోగర చేద్దాం అనుకుంటున్నా. పులియోగర అయిపోయింది. సో, ఆ పులియోగరి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నా అనమాట. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు మర్చిపోయాను. సో, నైట్ డిన్నర్ అన్నం వండేసి పులియోగర అయితే చేస్తాం. అండ్ దోసపిండి వేయాలి. అండ్ రవికి వచ్చేసి రాగి జావ ఉంది. సో, మార్నింగ్ నైట్ రాగి జావే తాగుతాడు. ఇంకా అంతే. సో, ఇంకా ఫస్ట్ పాలు కాగబెట్టేద్దాం. ఇక్కడ నా వాయిస్ చాలా చేంజ్ అయి ఉంటుంది. ఇప్పటికి కూడా జలుబు ఇంకా తగ్గలేదనమాట. ముక్కులతో మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడైతే పాలు కాగినాయి. సో, ఇంకా పిల్లలు తినేసి కిందకి వెళ్ళారనమాట షటిల్ ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ నేను కూడా ఇంకా కార్న్‌ఫ్లేక్స్ తిందాము అని చెప్పి ఇంకా బౌల్లో అయితే కొన్ని పాలు పోసుకొని కార్న్ అయితే వేసుకుంటున్నా. సో, దీంట్లోకి చక్కెర వేసుకుంటున్నాను. హనీ లేదనమాట. హనీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. అండ్ ఇక్కడ హనీ లేదు కాబట్టి షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో, వేడివేడిగా చల్లని క్లైమేట్లో తినేసేద్దాము. సో, ఇక్కడైతే మంచి సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట. ఇది విరూపాక్షలో. సో, కొన్ని ఫేవరెట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. కొంచెం నాకు మైండ్ కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటాను. ఇంకా లంచ్ అలాంటివి చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా నేను బొమ్మలు చూస్తాను అనమాట. తెలుగు కథలు ఉంటాయి కదా, సో కొంచెం నాకు రిలాక్స్ అనిపిస్తుంది, చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. సో, నేను ఆ బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటాను. సో, అండ్ ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అనమాట. సో, అమరాన్ మూవీ మంచి మీనింగ్ ఉన్న సాంగ్. సో, ఈ సాంగ్ అయితే నేను నా హస్బెండ్కి అయితే డెడికేట్ చేసేసాను. అంత ఇష్టం నాకు. అండ్ ఇంకా ఆ రోజు పులియోగర చేద్దాం అనుకున్నాను కదా, సో చేయలేదు, పోహా చేశాను. సో, ఇంకా పోహా చేసిన తర్వాత కొంచెం బజ్జీ ఉంటే బాగుంటుంది అని చెప్పి బజ్జీ పిండి అయితే ఇక్కడ శనగపిండి కలిపేసా. అండ్ ముందు శనగపిండి కలిపేసిన తర్వాత ఇక్కడ పోహా అయితే తాలింపు పెట్టేసా అనమాట. కొంచెం శనగపిండి కొంచెం బాగా నానితే బజ్జీ బాగా వస్తుంది. సో, పిల్లలు ఆనియన్ పొటాటో బజ్జీ బాగా ఇష్టంగా తింటారు. ఇంకా నేనైతే సోడా అయితే ఏం యూస్ చేయను. అండ్ ఒక పక్క వేగుతూ ఉంది. అండ్ ఇక్కడైతే దోసపిండి వేస్తూ ఉన్నానన్నమాట. సో, ఇంకప్పటికే టైం వచ్చేసి 7 అలా అయింది. సో, దోసపిండి వేస్తే కొంచెం పొద్దునకి తొందరగా మంచిగా రెడీ అవుతుంది. అండ్ ఇక్కడైతే పిండి ఐటెం కంప్లీట్ అయిపోయింది. నైటే ఉప్పేసి పెట్టేసుకుంటాను. కొంచెం పొద్దునకి కొంచెం పులుస్తుంది. సో, క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా, తొందరగా పొంగదు. అండ్ అది అయిపోయింది. అండ్ ఇక్కడైతే బజ్జీ పిండి కలిపేశాను. అండ్ పోహా కూడా అయిపోవచ్చింది. సో, అటుకులు ముందే నానబెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ అలా నానితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ నానితే ముద్ద అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ వేరుశెనగపప్పు అండ్ నిమ్మకాయ పిండి వేసుకొని సాల్ట్ ఒకేసారి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాగా. పోహా అయితే వేడి మీద ఉన్నప్పుడు తింటేనే టేస్ట్.
ఈ పోహాలో క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నేను ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ వేసేసుకొని చేసేసాను సింపుల్‌గా. సో, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, నైట్ డిన్నర్ లాగా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా తినొచ్చు. సో, ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే ఉగ్గాని గానీ, పోహా గానీ ఈజీగా చేసేసుకుంటాను. ఎప్పుడు స్టాక్ ఉంటదనమాట ఈ పోహా అయితే. పిల్లలైతే అంత ఇష్టంగా తినరు ఈ పోహా. మా ఇద్దరికే అనమాట. స్ఫూర్తి అయితే అసలు తినదు. మా పూర్వి అయినా కొంచెం తింటది గానీ, స్ఫూర్తి అస్సలు తినదు. ఆమెకి దోస, ఇడ్లీ, బోండా అలాంటివి అయితే పూరి అలాంటివి అయితే ఇష్టంగా తింటది. అండ్ ఇది వచ్చేసి ఇంకా రెడీ అయిపోయిందనమాట. పోహా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఇది పక్కన పెట్టేసి ఇంకా బజ్జీ కూడా వేసేసుకుందాము. సో అవుట్పుట్ మంచిగా తినేటప్పుడు తీద్దాం అనుకుంటాను కానీ అస్సలు కుదరదనమాట. సో అందుకే మేము తినేటప్పుడు ఏ వీడియో ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను. అండ్ ఇక్కడ పోహా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా ఆనియన్ బజ్జీ అయితే వేసేస్తున్నాను. ఇది ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదా. సో రింగ్స్లా చేసేసి ఇక్కడ బజ్జీ అయితే వేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు సాస్ వేసుకొని. అండ్ నా కోసం అయితే కొంచెం మిరపకాయ బజ్జీ కూడా వేసుకున్నాను. సో వాళ్ళైతే అసలు తినరు. నేను కొంచెం ఒక రెండైనా కొంచెం స్పైసీగా తినాలని ఇష్టం అనమాట నాకు. అండ్ ఇక్కడైతే ఆనియన్ బజ్జీ అయితే వేసేస్తున్నాను. ఇంక మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో సోడా యూస్ చెయ్యను మోస్ట్లీ, అసలు యూస్ చేయను. మోస్ట్లీ కాదు అసలు యూస్ చేయను అనమాట సోడా ఉప్పు అయితే. అందుకే ఇవి క్రిస్పీగా రావాలి అంటే ఒక అరగంట ముందే పిండి నానబెట్టేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇక్కడ ఇది బజ్జీ కూడా రెడీ అయిపోయింది. అండ్ పోహా కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా తినేయటమే. అండ్ ఇక్కడైతే ఇంక మేము తినటం కంప్లీట్ అయిపోయింది. ఇంకా యూటెన్సిల్స్ కూడా వాష్ చేసేసాను. సో ఇంకా తినేసి వచ్చి రిలాక్స్గా సినిమా చూద్దాం అని చెప్పి కూర్చున్నాను. మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తూ ఉన్నాను. అప్పటికి కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ అయిపోయింది అనమాట సినిమా. నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఏదో ఒక సినిమా అయితే చూసి పడుకుంటాం అనమాట. అదొక హ్యాబిట్ అయిపోయింది ఇద్దరికి. సో మాతో పాటు ఈ మధ్య స్ఫూర్తి కూడా మేల్కుంటుంది. అప్పటికి టైం 10 అయింది. పడుకోకుండా ఆ సినిమా చూస్తూ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. ఇంకా వెళ్ళి పడుకొని పొద్దున్నే లేచాము. ఇక్కడ దోసపిండి అయితే అసలు పొంగలేదు. చిన్న చిన్న బబుల్స్ అయితే వచ్చినాయి కానీ పిండి అయితే పులవలేదనమాట. సో ఇంకా అలానే ఏం చేస్తాం, ఇంకా అలానే దోసపిండి కలిపేశాను కొంచెం వాటర్ వేసి. సో ఇంకా చట్నీ అయితే వేయాలన్నమాట. మార్నింగ్ ఆ రోజు లేచేటప్పటికి కొంచెం లేట్ అయింది. సో నైట్ సరిగ్గా నిద్రపట్టలేదనమాట. అండ్ ఇక్కడ అయితే ఇంకా చట్నీకి వేరుశెనగపప్పు అయితే వేగించేస్తున్నాను. సో పీనట్ చట్నీ అయితేనే ఇక్కడ పిల్లలు ఇష్టంగా తింటున్నారు. మామూలుగా ఆ కొబ్బరి చట్నీ వేసి అంత ఇష్టంగా అయితే తినట్లేదు. సో పీనట్స్ కొంచెం ఆ టేస్ట్ తగిలితే ఇద్దరు తింటున్నారనమాట ఇష్టంగా. ఇంకా ఆ రోజు వచ్చేసి సొరకాయ పప్పు అనమాట లంచ్కి. అంటే ఇంకా స్ఫూర్తికి మార్నింగ్ బాక్స్ పెట్టాలి కదా, ఇంకా మార్నింగ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బై, టేక్ కేర్, గుడ్ నైట్.